హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజుదనమాట. సాటర్డే రోజు ఇండిపెండెన్స్ డే కదా, ఆ రోజు ఇంకా మా వారికి అయితే హాలిడే అనమాట. అందుకే తండ్రి కొడుకు ఇద్దరు కలిసి మంచిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఆ రోజు నేను మార్నింగ్ పిల్లలు ఎర్లీగా వెళ్తారు కాబట్టి అంత పొద్దున్నే ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేసినా కూడా పిల్లలు అంత ఎర్లీగా తినాలంటే ఇబ్బంది పడతారు కదా. అందుకే ఇంకా వాళ్ళ కోసం అయితే పాలు వేడి చేశాను, ఇంకా రాగి జావ చేశాను, ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను అనమాట. వాళ్ళకి ఏది ఇష్టమైతే అది తాగుతారని చెప్పేసి. ఇంకా పెద్ద బాబేమో రాగి జావ తాగాడు, చిన్నోడేమో పాలు బిస్కెట్ తిన్నాడు. ఫస్ట్ అయితే పెద్ద బాబు రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తున్నాడు. పెద్ద బాబు అయితే మార్నింగ్ 7కే వెళ్ళిపోయాడు. మా వారు రోడ్డు దగ్గరికి వెళ్ళి స్కూల్ బస్ ఎక్కించారనమాట పెద్ద బాబుని. చిన్నోడు స్కూల్ ఏమో ఆ రోజు 8:15 అన్నారు. ఇంకా వెంటనే చిన్నోని కూడా రెడీ చేపించి అయితే పంపించాము స్కూల్కి. అమ్మా ఇటు చూడి మమ్మ జెండా కనపడిద్ది. చిన్నోడి ఫేస్ చూసారా? వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ చూస్తుంటే ఎలా వెలిగిపోతుందో. చిన్నోడికైతే మార్నింగ్ స్కూలు 8:15 నుంచి ఇంకా 11 వరకే అన్నారు. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించిన తర్వాత నేనైతే ఇంట్లో వంట కూడా కంప్లీట్ చేశాను. మార్నింగ్ అయితే బెండకాయ కర్రీ చేశాను. కొన్ని డేస్ నుంచి నేను పాలైతే మార్నింగే తోడుపెడుతున్నాను అనమాట. మార్నింగ్ 8:39కి అలా తోడుపెడితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం కల్లా పాలైతే మంచిగా తోడుకుంటున్నాయి. అప్పటికప్పుడు ఫ్రెష్ పెరుగు తినొచ్చు అనమాట. ఎందులో విన్ అయినా చిన్న అమ్మా ఎందులో పార్టిసిపేట్ చేస్తే గెలిచినావు? ఇది పార్టిసిపేట్ విన్ అయ్యావా? అవునా, కంగ్రాచులేషన్స్ చిన్న. అయ్యో ఇంక ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. తీస్తావా? నువ్వు కొనిచ్చావేమో అనుకున్నా బావ. నేను దేంట్లో పార్టిసిపేట్ చేసావు? అయ్యో ఇంటి పెట్టుకుంటున్నావు. మా తండ్రి బుజ్జి తండ్రి చెప్పవా? ఫస్ట్ ప్లేసా సెకండ్ ప్లేసా నాని? ఫస్ట్ ప్లేస్. ఫస్ట్ ప్లేసేనా? చెప్పలేకన్నా నువ్వు. కంగ్రాట్స్ చెప్పు బావ చిన్నోడికి. కంగ్రాట్స్ నాన్న. అట్టగా పెట్టేది దీన్ని సెట్ చేయాలి. అట్లా సూపర్ నాన్న, వెరీ గుడ్, సూపర్. చిన్నోడి వాళ్ళ క్లాస్లో రైమ్స్ కాంపిటీషన్ పెట్టారంట. అందులో చిన్నోడైతే ఫస్ట్ వచ్చాడని క్రయాన్స్ గిఫ్ట్గా ఇచ్చారు. అయితే పెద్దోడేమో మ్యూజికల్ చైర్స్లో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చిందంట, కానీ వాళ్ళకి ఎలాంటి ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయలేదు. పెద్దోడు స్కూల్ నుంచి రాగానే ఇంకా చిన్నోడు అప్పటికే డ్రాయింగ్ వేసుకుంటున్నాడు. ఇంకా చిన్నోడిని చూసి పెద్దోడు కూడా నేను కూడా వేసుకుంటా అమ్మ డ్రాయింగ్ అని చెప్పేసి ఇలా ఫ్లాగ్ వేసాడు. ఫ్లాగ్ వేసి మంచిగా దానికైతే కలరింగ్ చేశాడు. మరి పెద్దోడేమో ఫ్లాగ్ వేసాడు, చిన్నోడు ఏం చేశాడో చూస్తారా? చిన్నోడికి ఒక నోట్బుక్ ఇచ్చా, రాసుకుంటా అమ్మ కలరింగ్ చేసుకుంటా అంటే. ఇంకా చూడండి చిన్నోడు ఎలా కలరింగ్ చేశాడో నోట్బుక్లో. ఇంకా ఈవినింగ్ అయ్యే టైంకి అయితే మేము డీమార్ట్కి వెళ్తున్నాము. ఇంట్లోకి కొన్ని సరుకులు కావాలని తీసుకొచ్చుకుందామని వెళ్తున్నాము. మా వారు మార్నింగే వెళ్దామన్నారు. పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళగానే అంత ఎర్లీ మార్నింగ్ డీమార్ట్లో ఎవరు ఉండరు, మనకి షాపింగ్ ఈజీ అయిపోతుంది, బిల్ దగ్గర కూడా ఎవరు ఉండరు కాబట్టి తొందరగా అయిపోతుంది, వెళ్దామన్నారు. కానీ ఇంకా నా పని కంప్లీట్ అయిపోయేసరికి మార్నింగ్ 10 అయిపోయింది. 10 అంటే చిన్నోడు ఎలాగో 11కి వస్తాడు. అప్పుడు 10కి ఇంట్లోంచి స్టార్ట్ అయినా కూడా మళ్ళీ అక్కడ మొత్తం కొనుక్కొని వచ్చేసరికి 12 వరకు అవుతుంది. 1 అవర్లో అయితే కంప్లీట్ అవ్వదు కదా, మినిమం 2 అవర్స్ పడుతుంది. ఇంకా అందుకే మళ్ళీ చిన్నోడి కోసం హడావిడిగా రావాల్సి వస్తుంది కదా. వద్దులే బావ, పిల్లలు వచ్చాక ఈవినింగే వెళ్దాం డీమార్ట్కి అని చెప్పాను. ఇంకా అలానే ఈవినింగ్ అయితే 6:30 ఆ టైంకి అయితే డీమార్ట్కి వచ్చాము.
నాకు ఫేవరెట్ చాక్లెట్ నువ్వు చిన్నప్పుడు అర్జున్ అర్జున్ నాన్న మా ఫేవరెట్ ఒక చాలు రెండు ఎందుకురా నొప్పి ఒక చాలు ఏంద్రా మొత్తం చేయడానికి ఏడో అడుగుందిలేమ్మా ఏంటిరా చిన్నోడు తీసుకో ఏం కావాలా చిన్నోడు ఏం కావాలరా నీకు ఏం కావాలంటున్నాడు ఏంద్రా వాడు మళ్ళా పోయిండే ఎందుకురా ఇవన్నీ కొనుక్కుని దొరికే కావు ఈ అడ్వర్టైజ్ చూసారు కదా మా షాపింగ్ ఎలా కంప్లీట్ అయిపోయిందో. వచ్చింది ఇంట్లోకి ఏమన్నా సరుకులు తీసుకుందామని వస్తే ఇక్కడికేమో పిల్లల స్నాక్స్ కోసం వచ్చినట్టుంది. ఆ ట్రాలీ మొత్తం పిల్లల స్నాక్స్తోనే నిండిపోయింది. ముగ్గురు ఎవరికి నచ్చిన వాళ్ళు వేస్తూనే ఉన్నారు ఆ ట్రాలీలో. లాస్ట్కి అయితే ఆ ట్రాలీ నింపేశారు. ఇంకా పిల్లలకి తినడానికి ఏమన్నా కావాలి అని అంటే ఐస్ క్రీమ్స్ అను పాప్కార్న్ తీసుకురావడానికి వెళ్ళారు మా వారు. ఇక్కడ పెద్దోడేమో నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. నేను ఎక్కడ కష్టపడిపోతానో ఆ ట్రాలీ పట్టుకోలే కానీ ఇంకా చిన్నోడికి వాళ్ళ ఫ్రెండ్ కనిపించాడంట. చూడండి ఎలా వస్తున్నాడు. మీ ఫ్రెండా నానా? మీ ఫ్రెండా? డీమార్ట్కి వచ్చామంటే చాలు పిల్లలు కంపల్సరీ ఐస్ క్రీమ్ అడుగుతారు. పాప్కార్న్ అయితే అంత పర్టికులర్గా ఏం అడగరు కానీ కంపల్సరీ అయితే ఐస్ క్రీమ్ అడుగుతారనమాట. ఒకవేళ పిల్లలు అడగకపోయినా కంపల్సరీ మా వారు కొనిస్తారు. ఇంకా షాపింగ్ కంప్లీట్ అయ్యి పిల్లలు ఐస్ క్రీమ్ తిన్నాక ఇంటికి స్టార్ట్ అవుదామని బయలుదేరగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెంటనే మా వారు ర్యాపిడో బుక్ చేశారు ఆటో. నేను పిల్లలు ఇంకా లగేజ్ ఏమో ఆటోలో వస్తున్నాము. మా వారేమో బైక్ మీద వస్తున్నారు. ఫుల్ వర్షంలో తడుస్తూ అలానే వస్తున్నారు. ఇలా వర్షం చాలా పెద్దగా అయిపోయి ఇంకా మేము ఇంటికి వెళ్ళే టైంకి అయితే వర్షం తగ్గిపోయింది. పాపం మా వారే వర్షంలో ఫుల్గా తడిచారు. హలో అండి, డీమార్ట్లో షాపింగ్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వచ్చేటప్పుడైతే ఫుల్ వర్షం పడింది. మేము ఆటోలో వచ్చాం కాబట్టి కొంచెం ఇటు సైడ్స్కి మాత్రమే తడిచాం కొంచెం. కానీ మా వారు బైక్ మీద వచ్చారు కదా, పాపం ఫుల్గా తడిచిపోయారు. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.